ఇంకా నీకు అర్థం కావటం లేదా జామ్? నీకు స్పాన్సర్‌షిప్ ఇవ్వటానికే నాన్న చాలా ప్లాన్ ప్రకారం ఇలా బతుకమ్మ పోటీ పెట్టాడు. ఇంకేం ఆలోచించకు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. బతుకమ్మని తయారు చెయ్యి అని ప్రేమ్ కూడా చెప్పి దగ్గరుండి పువ్వులు కోయటంలో సహాయం కూడా చేస్తాడు. తర్వాత రోజు అందరూ కూడా బతుకమ్మని తయారు చేసి తీసుకొచ్చి గార్డెన్‌లో పెడతారు. ఇక చామంతి తన తీసుకువచ్చిన బతుకమ్మని అక్కడ పెట్టేసి, తల్లి ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండేలా చూడు అని వేడుకుంటూ ఉంటుంది. రోజా నిషాకి ఫోన్ చేసి చెప్పటం వల్ల నిషా కూడా బతుకమ్మని తయారు చేసి తీసుకువచ్చి ఉంటుంది. అలా బతుకమ్మని పెట్టిన తర్వాత రమాదేవి, రోజా, చామంతి అందరూ కలిసి బతుకమ్మ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ప్రేమ్, హర్ష అయితే చాలా సంతోషంగా ఇదంతా చూస్తూ ఉంటారు. ఈ బతుకమ్మ పోటీలో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. నాకు పదవి ఇవ్వమని, ఆఫీస్‌లో మంచి ఆఫీసర్ హోదా ఇవ్వమని నేను మామయ్య గారిని కోరుకుంటాను అని రోజా అనుకుంటూ ఉంటే, ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అరుణ్ బావని నాకిచ్చి పెళ్లి చేయమని మామయ్యని అడుగుతాను అని దీక్ష అనుకుంటూ ఉంటుంది. నేను బతుకమ్మని తయారు చేయకపోతే హర్షిత్ దృష్టిలో తక్కువైపోతాను. నేను ఏమాత్రం తీసిపోనన్న ఉద్దేశంతో ఇప్పుడు బతుకమ్మని తయారు చేశాను అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజా, మామయ్య గారు బతుకమ్మని మేమందరం తయారు చేశాం కదా! గెలిచిన వాళ్ళకి మీరు ఏదడిగితే అది ఇస్తామని కూడా చెప్పారు కదా! ఎవరి బతుకమ్మ బాగుందో చెప్పండి మావయ్య గారు. ఎవరు గెలిచారో చెప్పండి అని రోజా అంటుంది. తప్పకుండా రోజా, నువ్వే చెప్పండి. మీరందరూ బతుకమ్మల్ని తయారు చేశారు. ఈ అందరి బతుకమ్మల్లో ఎవరిది బాగుందో మీరే చెప్పండమ్మా అని హర్ష చెప్తాడు. దాంతో అందరూ వాళ్ళ వాళ్ళ బతుకమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. అయితే చామంతి తయారు చేసిన బతుకమ్మనే బాగుంది అని హర్ష చెప్తే, ఏంటి హర్ష అలా మాట్లాడుతున్నావు? మా బతుకమ్మలు కూడా బాగున్నాయి కదా! అది తయారు చేసినట్లే మేము తయారు చేశాము అని రమాదేవి అంటుంది. చూడు రమ, మీరందరూ తయారు చేసిన బతుకమ్మల్లో ఏమేం పువ్వులు వాడారు? ఇదిగో చామంతి చూడు, ఈ పువ్వుని వాడింది. ఈ పువ్వుని మీరెవ్వరూ కూడా వాడలేదు కాబట్టి చామంతియే గెలిచింది. అమ్మ చామంతి, నీకేం కావాలో కోరుకో అని హర్ష చెప్తాడు.